నమస్కారం మాస్టర్స్. నమస్కారం మాస్టర్ ఈకే. ఓం గం గణపతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఆధ్యాత్మిక భావప్రకాశకులకు, జ్యోతిష్య ఔత్సాహికులకు నా నమపూర్వక సుమాంజలి ఘటిస్తూ, ఇప్పుడు ఇంతకాలం చేసిన వీడియోల్లో కంటిన్యూ అవుతూ ఉంటాయి. కాకపోతే కొంచెం తేడా అటు ఇటు వస్తుంది. కానీ ఈ రోజు నుంచి నేను ఒక కొత్త ఒరవడికి దిద్దేటువంటి వీడియోని ప్రజెంట్ చేయబోతున్నాను. అంటే ప్రసంగం అనుకోండి, ఇది వీడియో అనే కంటే ప్రసంగం. ఎందుకంటే దీనిలో నేను అన్ని విషయాలను ఏమి చూపించడం లేదు. దాన్ని మెరుగుపరిచే విధానంగా ఏవో క్లిప్పింగ్స్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది అవుతుందో లేకపోతే మీరు వచ్చేస్తున్నారో అది నాకు అనవసరం. ఉన్నది ఉన్నట్టుగా చెప్పడం అనేది నా యొక్క భావ పటిమ. అంటే స్పెషలైజ్డ్ రీసెర్చ్, ఆస్ట్రో అనాలిసిస్, ఇది ఒక కొత్త ఒరవడి దిద్దేటువంటి పరిశోధనాత్మకమైనటువంటి ఒరవడి. దీన్ని అందరూ ఆకలింపు చేసుకోలేరు. కానీ నేను ఆస్ట్రాలజీని, అంటే జ్యోతిష శాస్త్రాన్ని కాసుల కోసం కాక కర్మ ఫలితాలు ఎలా ఉంటాయి, ఆ కర్మ ఫలితాలను సరిదిద్దుకునే విధానం ఎలా ఉంటుంది, దానికి నేనేం సహకరించగలను అనేటువంటిది ఆ భగవంతుడు అర్థిస్తూ నాకు ఆయన అందించిన విషయాలు నేను అందించడానికి ప్రయత్నిస్తున్నాను. ఆస్ట్రో అనాలిసిస్ అయితే ఆస్ట్రాలజీ అనగానే జ్యోతిష శాస్త్రం అని అందరికీ తెలుసు. మరి అనాలిసిస్ అంటే విశ్లేషణాత్మక శక్తి. ఆస్ట్రో అనాలిసిస్ అంటే కేవలం ఆస్ట్రాలజీని ఏదోలా పరిశీలించి పరీక్షించి అనే ఏదో ఒక సినిమాలో డైలాగ్ ఉంటుంది. అలా కాకుండా సదరు గ్రహాలకి మన కర్మ సంబంధానికి భగవంతుడికి అనుసంధానం చేసే విధానంలో పరిశీలించాలి. ఆ పరిశీలించి దాన్ని తీసుకొచ్చి నేను మీకు ప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది అవసరమా అంటే అనొచ్చు. అందరికీ అవసరం కాదు. సమాజంలో అన్ని రకాల జీవులు ఉంటారు. కేవలం ఔత్సాహికులు మాత్రమే కాదు. శాస్త్రాన్ని అవగాహన చేసుకోవాలని తప్పని కలిగే వాళ్ళందరికీ పాదాలకు నమస్కరిస్తూ నేను ఈ విషయాన్ని విశదపరచడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే నేటి కాలమాన పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయా అంటే లేవని చెప్పొచ్చు. కాలమాన పరిస్థితి ఎప్పుడు ఏ యుగంలోనైనా కాలమాన పరిస్థితులు అనేవి ప్రత్యేకత సంతరించుకుంటాయి. ఏ కాలంలో వశిష్ఠుని కాలంలో విశ్వామిత్రుడికి అనుగుణంగా ఉందా? అయినా విశ్వామిత్రుడు ప్రయత్నం చేశాడు, ఓడిపోయాడు, గెలిచాడు. చివరికి ఆయన వల్ల ఒక మహాగాయత్రియే వచ్చింది. అంటే ప్రజలు, పరిపాలకులు ఒక్కలాగా చేయరు. ఒకే మైండ్ కాన్సెప్ట్ అంటే భావపటిమ ఉండడమే దీనికి కారణమని నేను నమ్ముతున్నాను. ఒకేలా తయారు. ఎందుకంటే భావపటిమ ఎప్పుడు ఒకే రకంగా ఉంటాయి. ఎందుకంటే మనల్ని ఎవరైతే ఒక కుటుంబంలో యజమాని తెచ్చినటువంటి పోషణార్థమై తెచ్చిన ప్రతి పదార్థం కూడా ఎంత శుద్ధత్వం ఉంటే అంత శుద్ధత్వం కూడా ఆ ఇంట్లో ఆహారాన్ని భుజించే వాళ్ళకి వస్తుంది. ఇది నేను చెప్పిన మాట కాదు, శాస్త్రం చెప్పినటువంటి మాట. అయితే అలా భుజిస్తున్నామా అని ప్రశ్నించుకుంటే ఏ పని చెయ్యలేము ఈ రోజుల్లో. కానీ ఉన్నవారికి అందుకే మన ఆహారాన్ని శుద్ధి కార్యక్రమంలో కనీసం ఒక గాయత్రి మంత్రం ఏదో మంత్రోపాసనతో చేసుకుని ఆ భగవత్ సమర్పణ చేసి తినమంటున్నారు. ఇది అయితే ఒక్కోసారి ఈ జ్యోతిష విషయాలు మనకి నచ్చకపోతే దాన్ని తృణీకరించకండి, ఆత్మవిమర్శ చేసుకోండి. అందులో ఉండే విషయం మనకి సంబంధించినట్టుగా ఉన్నట్లయితే, ఒక విమర్శ సమర్థించకపోయినట్లయితే మనం దాన్ని తృణీకరించే కన్నా దాన్ని అంగీకరించి దాన్ని ఎలా మార్పు చేసుకోవాలన్న దిశలో ఆలోచించి పెద్దలను సవనీయంగా అనుసరించి దాని ప్రకారం నడుచుకుంటే మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే దాన్ని తగ్గ విధంగా మార్పు కోరుకోకపోతే ఏమవుతుందంటే, మార్పు అన్నది సహజం. మనం కోరుకుంటేనే మార్పు రాదు. మనం కోరుకోకపోయినా మార్పు అనేది సహజంగా వస్తూనే ఉంటుంది. ఆ మార్పులో మనం ప్రవేశించాలి. ఇప్పుడు ఆ లైట్ ఉంది, లైట్ కింద నేనుంటే నా కోసమా లైట్ కోసమా, ఇద్దరు ఉంటే నేను ఆ లైట్లో ప్రతిబింబిస్తున్నాను అనేటువంటి విషయాన్ని నేను మర్చిపోకూడదు. ఇలా తీసుకున్నట్టయితే జ్యోతిష్కుడికి పాండిత్యము ఇవన్నీ కూడా సద్విమర్శగా ఉండాలి.
జ్యోతిష్యాన్ని విమర్శించొద్దు అని కాదు, అదే జరుగుతుందని మనం చెప్పలేము. ఎందుకంటే భారతదేశ శాపం ఉందని, అనేక రకాల గ్రహగతులు అవన్నీ, ఆ భూమి తిరుగుతోంది, గ్రహాలు తిరుగుతున్నాయి, సూర్యుడు ఇచ్చేటువంటి వెలుతురిని ఒక కదిలే ఫ్యాన్ కింద కూర్చొని కిందన ఆ వెలుతురులో చూసినట్లయితే వెలుతురు సక్రమంగా గోడ మీద పడిన వెలుతురు రిఫ్లెక్ట్ అయితే మనం పడుతుంది తప్ప నేల మీద పడిన వెలుతురు మనకు రిఫ్లెక్ట్ అయినంత పెద్ద ప్రయోజనం ఉండదు. ఇవన్నీ కాంతి సూత్రాలు తెలిసినటువంటి సైన్స్ స్టూడెంట్లకి ఈజీగా అర్థమవుతుంది. అయితే ప్రశ్నలు వేయచ్చు. ఈ ప్రశ్నలు అనుగుణంగా ఉంటే మనకు అనుగుణంగా ఎవరినైనా ప్రశ్న వేసామని మనకు అనుగుణంగా చెప్తే ఓకే ఎస్ ఆల్ రైట్ ఎస్ అని టీవీ షోల్లో పెడుతుంటారు. డిబేట్లు ఎస్ ఆల్ రైట్ ఎస్ ఆల్ రైట్ ఎక్కడైనా తేడా వచ్చిందంటే పాస్ ఆన్ టు ద నెక్స్ట్ అంటారు. ఇది మన ఒరవడి ఇలా ఉండకూడదు. సమర్థన సమభావన అనేటువంటి చాలా ముఖ్యం. అయితే ఇంకో విషయం మీరు అడగచ్చు, మీరేం చేస్తుంటారండి అని. నేను నిక్కచ్చిగా సున్నితంగా చెప్పడానికే ప్రతి విషయాన్ని జ్యోతిష శాస్త్రం అయినా అంతే, ఆధ్యాత్మిక శాస్త్రమైనా అంతే, నేను క్లాస్ రూమ్లో టీచ్ చేసేటువంటి ఏ శాస్త్రాన్నైనా ఇలాగే పరిగణించి నేను అవగాహన చేయడానికి ప్రయత్నిస్తాను. అయితే ఈ ఎపిసోడ్ స్టార్ట్ చేస్తున్న దయచేసి కొన్ని విషయాలు మీరు పాటించండి. ఉద్విగ్నతకు లోను కాకండి. ఉదాహరణగా ఏదో ఒక జాతకాన్ని వివరిస్తున్నాను, ఆ జాతకం ఉందా లేదా అని అనుకోండి. ఆ జాతకంలో ఒక పాయింట్ తీసుకుని దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలన్న దాని మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నాను. అందువల్ల ఏమేమి దొరుకుతాయి అనేది అవకాశాలు ఉన్నాయో చెప్తాను, దానికి రెమెడీస్ కూడా చెప్తాను. ఆ రెమెడీస్ని మీరు పాటించగలిగితే, ఒకవేళ మీకు ఉన్నట్లయితే లేదా నాకు స్వయంగా సంప్రదిస్తే ఛార్జెస్ ఏమి పెద్దగా ఉండవు. మీకు చాలా సింపుల్గా నేను చెప్పడానికి ప్రయత్నిస్తాను. మీరు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందువల్లంటే పూర్వజన్మ పాప పుణ్య కర్మల యొక్క ఫలితాలే మనం ఈ జన్మలో అనుభవిస్తున్నాము. అవే గ్రహ రూపాల్లో మనల్ని వెంట విత్తులుగా వస్తున్నాయి. ఆ విత్తులు మొలకెత్తినట్టుగా ఆ గ్రహాలు మనకి ఫలితాలు ఇస్తాయి అనే విషయాన్ని మర్చిపోకండి. జీవితాన్ని పతనం చేసుకోకండి. కోపం మీద, ఎవరి మీద, జ్యోతిష్కుల మీద కోపం మీద, జ్యోతిష్యుల మీద కోపం మీదో లేకపోతే మేము అది దాన్ని అనుసరించండి. భగవంతుడిని వేడుకోండి. ఏ రెమెడీస్ చేసుకోవాలో పరిహారాలు చేసుకోండి. దాన్ని బట్టి ఒక జ్యోతిష్కుడు ఎందువల్ల చెప్తున్నానంటే, ఇలా మీరు ఏదో ఉద్విగ్నతో ఆయనకి పనికి మాలిన కామెంట్లన్నీ పెడితే అవుతా జ్యోతిష్కుడికి మీకు మనకెంత చిరాకు ఉంటుంది, జ్యోతిష్కుడికి కొంత చిరాకు ఇవన్నీ ఉంటాయి. మానవ సోదరుడు శరీరం ధరించిన తర్వాత ఆయన కోపం వచ్చి మానేసానుకోండి, మన శాస్త్రాన్ని కోల్పోతాం. ఆ శాస్త్రాన్ని కోల్పోయే విధంగా ఆయన తీర్చిదిద్దకండి. ఎందుకంటే సమాజంలో ఒక జ్యోతిష్కుడు కానీ దారి తప్పితే సమాజం దారి తప్పుతుంది. ఇది తథ్యం. అలా దారి తప్పడానికి మీరు నేను కారణం కాకూడదని నేను ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేశాను అన్నది విషయం. కానీ ఏంటంటే ఇందులో నేను ఇష్టపడుతున్నాను, ఎందుకంటే ఈ కారణం వల్లనే. ఒకటి, ఇక్కడ ముఖ్యంగా ఆరాధన చేసుకుని అరైజ్, అవేక్ అండ్ వాక్ ఇన్ టు ద రైట్ పాత్. అరైజ్ అండ్ అవేక్ అనేటువంటి వర్డ్స్ వివేకానందుని యొక్క స్ఫూర్తి మాటలు. రైట్ ఇన్ టు ద గో ఇన్ టు ద రైట్ పాత్ అంటే వాక్ ఇన్ టు ద రైట్ పాత్ అంటే సరైన పథంలోకి, మార్గంలోకి వెళ్ళండి. ఇది ఒక్కటే ఇప్పుడు మై డియర్ ఫ్రెండ్, దిస్ ఈజ్ ప్రజెంటెడ్ బై ద మాస్టర్స్ పాత్ అనేటువంటి ఇది ఎవరిని ఉద్దేశించి కాదు, చక్కగా అవగాహన చేసుకోవడానికి మాత్రమే. దయచేసి అర్థం చేసుకోండి అని నేను మనవి చేస్తున్నాను. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. నమః శివాయ.